ముత్తూట్ ఫైనాన్స్ కేసుపై దర్యాప్తు ముమ్మరం చేశామన్నారు ఏసీపీ గంగారెడ్డి. హైదరాబాద్ సిటీలో ప్రవేశించిన దగ్గర నుంచి టార్గెట్ ఎంచుకోవటం, దానిని అమలు చేయటం, అంతే ఈజీగా వచ్చిన దారిని ఎస్కేప్ అవటం వంటి విషయాల్లో ప్రతి విషయంలో దొంగలు జాగ్రత్త తీసుకున్నారన్నారు ఆయన. ఎంత తెలివి ఉన్న ప్రతి ఒక్కరు తప్పు చేస్తారన్నారు. అదే ముత్తూట్ ఫైనాన్స్ చోరీ కేసులో నిందితులు చేశారన్నారు గంగారెడ్డి. ఈ కేసులో తమకు కొన్ని ఆధారాలు లభించాయని, నిందితులు నార్త్ ఇండియన్స్ గా గుర్తించామని అన్నారు. త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. ముత్తూట్ కేసు దొంగలను అరెస్టు చేసేందుకు 20 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశామన్నారు ఏసీపీ. ట్రాక్ చేస్తే మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు కొద్దిగా క్లూ దొరికింది. దాన్ని బట్టి చూసాక ఇమీడియట్గా వాళ్ళు 10:55 11 o'clock'ే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి పారిపోవడం జరిగింది. మనకు కొద్దిగా లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అంత లోపల పారిపోవడం జరిగింది. వాళ్ళు వర్కౌట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ క్లోజ్. అదే దట్ ఈజ్ అంటే ముత్తూట్ అంటే ఒక ఇండివిజువల్ ఇంట్లో దొంగతనం చేస్తే 5 తులాలు 10 తులాలు 20 తులాలు దొరుకుతాయి. కాబట్టి బ్యాంక్కి వెళ్ళాలంటే బ్యాంకులో మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ ఉంటారు, ఆర్మడ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ముత్తూట్ ఫైనాన్స్లో ఏమంటే ఒకరు లేకుంటే ఇద్దరు కానీ ముగ్గురు ఉంటారు. వాళ్ళు బడ్జెట్ కన్స్ట్రెయింట్తోనే మేము ఇంతకుముందుకు రిపీటెడ్గా చెప్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేస్, కమర్షియల్ ప్లేస్ కాకుండా ఒక కార్నర్లో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో బంగారం దొరుకుతాయనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. మనకున్న సోర్స్ అక్కడ లాస్ట్, మనకు అఫెండర్ లాస్ట్ సీన్ అక్కడే కాబట్టి అక్కడ ఉన్న క్లూస్తోని వర్కౌట్ చేయడం. వేగ్గా హైదరాబాద్లో 1,20,00,000 మందిలో ఎక్కడ సెర్చ్ చేస్తాం మనం? మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అక్కడ మనకు వెహికల్ పార్క్ అయింది కాబట్టి ఆ ప్రెమిసెస్లో ఎక్కడో దగ్గర షెల్టర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇదే కాకుండా సైమల్టేనియస్గా వెహికల్ చెక్స్ అక్రాస్ ది సిటీస్ అన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు వాళ్ళు అఫెన్స్ అయినాక మనకి ట్రాక్ చేస్తే మనకు సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా మనకు కొద్దిగా క్లూ దొరికింది. దాన్ని బట్టి చూసాక ఇమీడియట్గా వాళ్ళు 10:55 11 o'clock'ే వాళ్ళు ఇక్కడ పార్క్ చేసి పారిపోవడం జరిగింది. మనకు కొద్దిగా లేట్ ఇన్ఫర్మేషన్ వచ్చింది, కానీ అంత లోపల పారిపోవడం జరిగింది. వాళ్ళు వర్కౌట్ వీఆర్ వర్కింగ్ ఆన్ దట్ క్లోజ్. అదే దట్ ఈజ్ అంటే ముత్తూట్ అంటే ఒక ఇండివిజువల్ ఇంట్లో దొంగతనం చేస్తే 5 తులాలు 10 తులాలు 20 తులాలు దొరుకుతాయి. కాబట్టి బ్యాంక్కి వెళ్ళాలంటే బ్యాంకులో మూవ్మెంట్ ఎక్కువ ఉంటుంది, సెక్యూరిటీ గార్డ్స్ ఎక్కువ ఉంటారు, ఆర్మడ్ సెక్యూరిటీ గార్డ్ ఉంటాడు. ముత్తూట్ ఫైనాన్స్లో ఏమంటే ఒకరు లేకుంటే ఇద్దరు కానీ ముగ్గురు ఉంటారు. వాళ్ళు బడ్జెట్ కన్స్ట్రెయింట్తోనే మేము ఇంతకుముందుకు రిపీటెడ్గా చెప్తున్నాము, ఐసోలేటెడ్ ప్లేస్, కమర్షియల్ ప్లేస్ కాకుండా ఒక కార్నర్లో పెట్టుకోవడం జరుగుతుంది. కాబట్టి అక్కడ ఎక్కువ మొత్తంలో బంగారం దొరుకుతాయనే ఉద్దేశంతో వాళ్ళు టార్గెట్ చేయడం జరుగుతుంది. మనకున్న సోర్స్ అక్కడ లాస్ట్, మనకు అఫెండర్ లాస్ట్ సీన్ అక్కడే కాబట్టి అక్కడ ఉన్న క్లూస్తోని వర్కౌట్ చేయడం. వేగ్గా హైదరాబాద్లో 1,20,00,000 మందిలో ఎక్కడ సెర్చ్ చేస్తాం మనం? మనకు అక్కడ ఇన్ఫర్మేషన్ ఉన్నది, అక్కడ మనకు వెహికల్ పార్క్ అయింది కాబట్టి ఆ ప్రెమిసెస్లో ఎక్కడో దగ్గర షెల్టర్ ఉండొచ్చు అనే ఉద్దేశంతో మేము చేసాం. ఇదే కాకుండా ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీకి సంబంధించిన పూర్తి వివరాలు, లేటెస్ట్ అప్డేట్స్ మా ప్రతినిధి రాధాకృష్ణ అడిగి తెలుసుకుందాం. రాధాకృష్ణ, ఈ ముత్తూట్ ఫైనాన్స్ కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏంటి? పోలీసులు ఏమంటున్నారు? ఇప్పటికే 20 బృందాలతోటి ముత్తూట్ ఫైనాన్స్ దోపిడీ కేసులు ఛేదించే పనిలో ప్రస్తుతం పోలీసులు నిమగ్నమై ఉన్నారు. మరొక వైపు సీసీ కెమెరా రికార్డు ఆధారంగా ప్రస్తుతం కేసు దర్యాప్తు కొనసాగుతుంది. ఎందుకంటే ఈ కేసులో
పాల్గొన్నది 7గురుగా ఇప్పటి వరకు పోలీసులు అంచనాకు రావడం జరిగింది. నిన్నటి వరకు కూడా 5గురు అనుకున్నారు, కానీ ఇప్పుడు 7గురు తెలిసింది. మనకి సీసీ కెమెరాలో దొరికిన ఆధారాల్లో, సీసీ కెమెరాలో రికార్డ్ అయిన దృశ్యాల్లో కూడా వీళ్ళు పటాన్ చెరువు సమీపంలో ఉన్న ముత్తంగి టోల్ గేట్ వద్ద ఒక హోటల్ వద్ద వీళ్ళు ఆగడం జరిగింది. తెల్లవారుజామున 6:19 సమయంలో నిన్న ఉదయం హైదరాబాద్ కు వచ్చేటప్పుడు వాళ్ళు ఆ హోటల్ దగ్గర దిగారు. అందులో డ్రైవర్ తో కలిపి మొత్తం 4గురు దిగడం జరిగింది. అంటే ఆ తవేరా వెహికల్ లో ఉన్నది 5గురుగా పోలీసులు ఆ సీసీ కెమెరా రికార్డు ద్వారా తేల్చడం జరిగింది. ఆ తర్వాత సంఘటనా స్థలానికి అంటే వాళ్ళు పటాన్ చెరువు టోల్ గేట్ వద్దకు వచ్చి అక్కడ 6:51 ప్రాంతంలో వాళ్ళు టోల్ రుసుము తీసుకున్నారు. అక్కడి నుండి నేరుగా 7:45 వాళ్ళు ముత్తూట్ కార్యాలయం దగ్గరికి వచ్చి ఉంచారనేది అక్కడ ఉన్న ప్రత్యక్ష సాక్షులు చెప్తున్నారు కథనం. అలాగే ఇప్పుడు దర్యాప్తులో పోలీసులకి వీళ్ళ 5గురితో పాటు మరొక 2 కూడా వీళ్లకు సహకరించారు. దోపిడీకి ప్రయత్నం చేసిన దాంట్లో మొత్తం 7గురు ఉన్నారనేది కూడా అధికారులు చెప్తున్నారు. లోపలికి వచ్చిన దాంట్లో 5గురు ఉన్నారు, లోపలికి 4గురు వచ్చారు. గేట్ దగ్గర 1 ఉన్నారు, అలాగే వెహికల్ దగ్గర మరొక 2 ఉన్నారంటున్నారు. మొత్తం 7గురు ఉన్నారు. కాబట్టి ఇందులో పాల్గొన్న వాళ్ళు చూస్తే మాత్రం 5గురు ఇతర ప్రాంతం నుండి వచ్చిన వాళ్ళు తెలుస్తుంది. 2 మాత్రం లోకల్ గా వీళ్ళకు సహకరించి ఉంటారనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే వాళ్ళు దోపిడీకి ప్రయత్నం చేసిన తర్వాత పారిపోయేటప్పుడు కూడా నేరుగా వెళ్లి హ్యాపీ హోమ్స్ లో ఒక పార్కింగ్ లో రెగ్యులర్ గా వచ్చే వాహనం ఏ విధంగా వెహికల్ పార్కింగ్ చేస్తారో ఆ విధంగా వాళ్ళు పార్క్ చేసి అక్కడి నుండి 11 గంటల ప్రాంతంలో తాపీగా వెళ్లిపోయారు. అంటే దీనికి సంబంధించి చూస్తే ఖచ్చితంగా స్థానికుల హస్తం ఉందనేది ఒకవైపు పోలీసులకు అనుమానం పెరుగుతుంది. అలాగే సంఘటనలు కూడా చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇతరులు ఎవరు కూడా ఆ లోపలికి ఉన్న హ్యాపీ హోమ్స్ లోపలికి వెళ్లి పార్క్ చేసే అవకాశం ఉండదు. కాబట్టి అక్కడ వీళ్ళకు సహకరించిన వాళ్ళు ఉండొచ్చు అనేది చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఎందుకంటే అందులో ఉన్న వాళ్ళు కూడా గుజరాత్ కు సంబంధించిన వాళ్ళు ఎక్కువగా దాంట్లో ఉండడం జరిగింది. కాబట్టి వీళ్ళకి సంబంధం ఉండవచ్చు. అందులో ఉన్న వాళ్ళు ఎవరైనా ఇతరు వీళ్ళకి సహకారం చేసి ఉండొచ్చు అనేది పోలీసులు అనుమానం వ్యక్తం చేసి రాత్రి వరకు కూడా పూర్తి స్థాయిలో గాలించారు. ఇప్పుడు వాళ్ళ కోసమే ప్రస్తుతం 20 బృందాలు కూడా గాలిస్తున్నాయి. ఒకవేళ లోకల్ గా ఉన్న వాళ్ళు కనుక 2 దొరికితే మొత్తం ఎస్ఆర్ నగర్ లో కెనరా బ్యాంక్ ఏటీఎం ను దోచుకునేందుకు దొంగలు ప్రయత్నించారు. అర్ధరాత్రి దోపిడీకి ప్రయత్నం చేశారు. సీసీటీవీ ఫుటేజ్ లో ఆ దృశ్యాలు కనిపించాయి. ముఖాలకు మాస్కులు వేసుకుని దొంగలు కనిపిస్తున్నారు. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు మా ప్రతినిధి శర్మని అడిగి తెలుసుకుందాం. శర్మ, చెప్పండి, ఎస్ఆర్ నగర్ లో కెనరా బ్యాంక్ ఏటీఎం చోరీకి సంబంధించిన ఎటువంటి విజువల్స్ బయటపడ్డాయి? దీనికి తాలూకా పూర్తి వివరాలు ఏంటి? నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి సంఘటన తీవ్రమైనటువంటి కలకలం రేస్తోంది. కానీ కేవలం యత్నం మాత్రమే జరిగింది, చోరీ మాత్రం జరగలేదు. వాళ్ళు తీవ్రమైనటువంటి ప్రయత్నం చేశారు. దాదాపు ఒక 10 నుంచి 15 నిమిషాల పాటు వాళ్ళు ప్రయత్నం చేసినప్పటికీ విఫలమయ్యారు. మళ్ళీ 2 మాత్రం ఒక వ్యక్తి బట్టతల ఉన్నటువంటి వ్యక్తి లోపలికి వచ్చాడు. అతడు తన కర్చీఫ్తో పూర్తిగా ముఖాన్ని చుట్టు వేసుకొని అక్కడికి వచ్చి ఆ మెషిన్ ను పూర్తిగా చూశాడు. తాను తెచ్చుకున్నటువంటి ఒక ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో దాని ద్వారా దాన్ని తొలగించేటువంటి ప్రయత్నం చేశాడు. కానీ అది సఫలం కాలేదు. దానికి సంబంధించి దాదాపు ఒక 3-4 నిమిషాల పాటు అదంతా కూడా యత్నం చేశాడు. ఆ తర్వాత మరో వ్యక్తి పూర్తిగా అతను వేసుకున్నటువంటి షర్ట్ ఏదైతే ఉందో దాన్ని ముసుగుతో అతను లోనికి ప్రవేశించినటువంటి పరిస్థితి. ఆ వ్యక్తి కూడా ప్రయత్నం చేసేటువంటి యత్నం చేశాడు. అతడు లోపలికి వస్తున్నాయి ఎక్కడ కూడా తన ముఖం కనిపించకుండా పూర్తిగా ముసుగు వేస్తున్నాడు. ఆ తర్వాత అతడు ఒక
ఎక్విప్మెంట్ అయితే తీసుకొచ్చాడు, దాన్ని పక్కకు పెట్టాడు. ఆ తర్వాత దాని అయితే వాళ్ళకి కొంత అనుమానం అయితే కలిగింది. సీసీ కెమెరాలో తమ విజువల్స్ ఉన్నాయి కాబట్టి చాలా జాగ్రత్తగా ఉండాలన్న ఉద్దేశంతోనే వాళ్ళు చాలా జాగ్రత్త పడ్డారు. దాదాపు ఒక 10-15 నిమిషాల పాటు తచ్చాడారు. అందులో ఏమీ లభించకపోవడంతో క్యాష్ భారీ ఎత్తున తీసుకువెళ్లాలన్నది వాళ్ళ వ్యూహంగా ఉంది కాబట్టి అది ప్రయత్నం సఫలం కాకపోవడంతో వాళ్ళు తిరిగి వెళ్లిపోయినటువంటి పరిస్థితి. ఈ విషయం తెలుసుకున్నటువంటి ఎస్ఆర్ పోలీసులు దీనికి సంబంధించి విచారణ జరుపుతున్నారు. ఆ ఇద్దరు వ్యక్తులు ఎవరు, పాత నేరస్తులు అనేటువంటి కోణంలో ప్రస్తుతం దర్యాప్తు కొనసాగుతోంది. వరప్రసాద్. రైట్, థ్యాంక్ యూ శర్మ. మీ పిల్లలు జాగ్రత్త అంటూ ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ శాఖ పలు స్కూళ్లు కాలేజీలకు రాసిన లేఖ ఇప్పుడు హైదరాబాద్ లో కలకలం సృష్టిస్తోంది. నగరంలోని మొత్తం 29 కార్పొరేట్ స్కూళ్లు, 16 ఇంజనీరింగ్ కాలేజీలకు లేఖలు రాసినట్లు తెలియడంతో కలకలం మొదలైంది. లిస్టులో ఉన్న స్కూళ్లు, కాలేజీల పేర్లు తెలుసుకునేందుకు తల్లిదండ్రులు ప్రయత్నాలు ప్రారంభించారు. డ్రగ్స్ అలవాటు పడిన వారిలో తమ పిల్లలు ఉన్నారేమోనని తల్లిదండ్రులు కంగారు పడుతున్నారు. ఎక్సైజ్ శాఖ స్కూళ్లు, కాలేజీలకు రాసిన లేఖలో పలు కీలకమైన అంశాలున్నాయి. సోషల్ నెట్వర్క్లు చేతి నిండా డబ్బులే పిల్లలను చెడగొడుతున్నాయని ఎక్సైజ్ శాఖ హెచ్చరించింది. స్కూలుకు వెళ్లే పిల్లలు, ముఖ్యంగా 9, 10వ తరగతి పిల్లల ప్రవర్తన పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. పిల్లలకు క్రెడిట్ కార్డులు, డెబిట్ కార్డులు ఇవ్వకూడదని సూచిస్తున్నారు. స్కూల్ పిల్లలు డ్రగ్స్ తీసుకోవటం చాలా బాధాకరమన్నారు డిప్యూటీ సీఎం విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి. పిల్లల కదలికలను గుర్తించడంలో తల్లిదండ్రులు, టీచర్లు ఫెయిల్ అయ్యారంటున్న విద్యాశాఖ మంత్రితో ఎన్టీవీ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ. హైదరాబాద్ సంబంధించి హైదరాబాద్లోని కొన్ని స్కూళ్లలోని స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకుని డ్రగ్స్ ముఠాలు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు మధ్య ఎన్ఫోర్స్మెంట్ టీము బయటపెట్టింది. అంటే ఎందుకు ఇలా స్కూళ్లను ఈ ముఠాలు టార్గెట్ చేస్తున్నాయని ఎక్కడ సిస్టంలో ఎక్కడన్నా లోపంగా అనిపిస్తుందా మీకు? వాస్తవంగా చాలా అన్ఫార్చునేట్ డెవలప్మెంట్ ఇది. స్కూల్స్లో, కాలేజ్లో విద్యార్థులను టార్గెట్ చేసి ఈ డ్రగ్స్ సరఫరా చేయడము చాలా ఏహమైన చర్య. వాస్తవంగా ప్రభుత్వ పరంగా, అదేవిధంగా ఇన్స్టిట్యూషనల్ పరంగా, తల్లిదండ్రుల పరంగా కూడా పిల్లలపైన ప్రత్యేక శ్రద్ధ పెట్టవలసిన అవసరం ఉన్నది. పిల్లలను జాగ్రత్తగా చూసుకోవాల్సిన అవసరం ఉన్నది. ఒక ఇన్స్టిట్యూషన్లోకి డ్రగ్స్ వస్తున్నాయి అంటే ఇన్స్టిట్యూషన్ ఫెయిల్ అయినట్టుగానే భావించవలసి వస్తుంది. తల్లిదండ్రులు కూడా అతనిలో వస్తున్న చేంజెస్ని కానీ, బిహేవియరల్ చేంజెస్ కానీ, ఇతరత్ర అతనిలో వచ్చే మార్పులను కూడా క్లోజ్గా పరిగణించి, పరిశీలించి పిల్లవాడిని అటువైపు ఆ చెడు మార్గంలో వెళ్లకుండా చర్యలు తీసుకోవాల్సి వస్తుంది. నేను తల్లిదండ్రులకు, ప్రత్యేకంగా ఆల్ ఇన్స్టిట్యూషన్స్కు, విద్యాశాఖ పరంగా కూడా మేము తప్పకుండా దీన్ని కంటైన్ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వ పరంగా అన్ని చర్యలు తీసుకుంటాం. కానీ నేను తల్లిదండ్రులను, విద్యా సంస్థలు నడిపే వాళ్ళందరూ కూడా కోరేది ఏంటంటే, మీరు విద్యార్థుల యొక్క ప్రవర్తన పైన, వాళ్ళు ఎక్కడికి వెళ్తున్నారు, ఎక్కడికి వస్తున్నారు, క్లాసెస్కి వస్తున్నారా లేదా, పాఠశాల అయిపోయిన తర్వాత, కాలేజ్ అయిపోయిన తర్వాత ఇంటికి వస్తున్నారా లేదా అనేది వాటిపైన కూడా అటు తల్లిదండ్రులు, ఇటు ఇన్స్టిట్యూషన్స్ కూడా కొంత మానిటరింగ్ చేస్తే కొంత కంట్రోల్ చేయడానికి వీలవుతుంది అనేది నా అభిప్రాయం. ముఖ్యంగా 9th, 10th క్లాస్ స్టూడెంట్స్ని టార్గెట్ చేసుకుని, ముఖ్యంగా అమ్మాయిలు కూడా ఉన్నారు, వాళ్ళు దీనికి అలవాటు పడి డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళకి SMS-లు వస్తున్నాయి. ఆ డ్రగ్స్ సరఫరా చేస్తున్న వాళ్ళు పోలీసుల దగ్గర ఉంటే, ఆ పోలీసుల దగ్గర ఉన్న మొబైల్స్కి SMS-లు వస్తున్నాయి. ఇది చాలా అందరికీ ఆందోళన కలిగించే పరిణామం. దీనిపై ముఖ్యంగా ఇన్స్టిట్యూషన్స్కి, తల్లిదండ్రులకి యాజ్ ఏ ఎడ్యుకేషన్ మినిస్టర్గా మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి? ఇది మనం అందరం కూడా ఆందోళన చెందవలసిన అంశం. చిన్నపిల్లలు కూడా టార్గెట్ చేయబడుతున్నారు, వాళ్ళు కూడా దీనికి బానిసలు అవుతున్నారు అంటే నిజంగా తల్లిదండ్రులుగా అందరం కూడా ఆందోళన చెందవలసిన విషయం. ప్రభుత్వ పరంగా ఇప్పటికే కఠిన చర్యలు తీసుకుంటున్నాం. విద్యాశాఖ పరంగా కూడా మొత్తము మేనేజ్మెంట్స్ను అలర్ట్ చేస్తాం, తల్లిదండ్రులను కూడా అలర్ట్ చేస్తాం. ఆ ఇన్స్టిట్యూషన్స్ చైల్డ్కి కానీ, విద్యార్థుల దరికి కానీ డ్రగ్స్ రాకుండా మరి పోలీస్ శాఖతో కూడా మాట్లాడి సమీక్ష చేసి ఒక నిర్ణయం తీసుకొని
అన్ని ఇన్స్టిట్యూషన్స్ కూడా ఇన్స్ట్రక్షన్స్ పంపించి ఏర్పాటు చేస్తాం. దాదాపు 1000 మందికి పైగా విద్యార్థులు ఇప్పటికీ డ్రగ్స్ వాడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. అలాగే పదుల సంఖ్యలో కాలేజీలు ఉన్నాయి, అలాగే స్కూల్స్ ఉన్నాయి. ముఖ్యంగా ఇవి ఇంటర్నేషనల్ స్కూల్స్, ఒక హై స్టాండర్డ్స్ తో నడిపిస్తున్నామని చెప్తున్న యాజమాన్యాలు ఉన్నాయి. వాళ్లకు మీరు ఎలాంటి హెచ్చరిక చేస్తున్నారు ఇలాంటి దరికి రాకుండా? పూర్తి వివరాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. వివరాలన్నీ సేకరించిన తర్వాత ఆ ఇన్స్టిట్యూషన్స్ మీద ఒకసారి ఎస్టాబ్లిష్ అయిన తర్వాత, ఇలాంటి దందా జరుగుతున్నట్టుగా ఎస్టాబ్లిష్ అయిన తర్వాత ఏం చర్యలు తీసుకోవాలనేది శాఖాపరంగా ఆలోచించి చర్యలు తీసుకుంటాం. ఇది డిప్యూటీ సీఎం గారు చెప్తున్నారు. ముఖ్యంగా శాఖాపరంగా ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఖచ్చితంగా తీసుకుంటాం. అవసరమైతే త్వరలోనే ఒక సమావేశం ఏర్పాటు చేసి కీలక నిర్ణయాలు తీసుకుంటామని కడియం శ్రీగారు గారు చెప్తున్నారు. రాజ్ కుమార్తో సోమగోపాల్, ఎన్టీవీ. భార్య, 2 కూతుళ్లను కిరాతకంగా హత్య చేసిన కేసులో అనుమానితుడు రామసుబ్బారెడ్డి బలవన్మరణం చెందాడు. మొన్న అర్ధరాత్రి భార్యతో గొడవ పడ్డాక ఆమెను కడతేర్చాడని రామసుబ్బారెడ్డిపై అనుమానాలున్నాయి. నిద్రిస్తున్న కూతుళ్లు ప్రసన్న, ప్రతిభను సుతితో కొట్టి చంపేశాడని బంధువులు ఆరోపిస్తున్నారు. 3 దారుణంగా హత్య చేశాడు. తరువాత రామసుబ్బారెడ్డి అజ్ఞాతంలోనికి వెళ్లిపోయాడు. అతని ఫోన్ కూడా స్విచ్ ఆఫ్ చేసి ఉంది. పోలీసులు తన కోసం గాలిస్తుండటంతో తీవ్ర ఒత్తిడికి గురైన రామసుబ్బారెడ్డి తాడిపత్రిలోని టీటీడీ కళ్యాణ మంటప సమీపంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పురుగుల మందు తాగిన వెంటనే ఆసుపత్రికి తరలించారు, కానీ చికిత్స పొందుతూ మృతి చెందాడు. కడప జిల్లా కోడూరుకు చెందిన రామసుబ్బారెడ్డి భార్య, 3 కూతుళ్లను తీసుకుని ఏడాది క్రితం తాడిపత్రికి వచ్చాడు. కృష్ణాపురంలో ఓ ఇల్లు అద్దెకు తీసుకుని నివాసముంటున్నాడు. అయితే కూతుళ్లకు పెళ్లి చేయాల్సిన వయసులోనూ బాధ్యతను విస్మరించి పేకాటాడుతూ జల్సా చేసేవాడు. పేకాట ఆడేవారికి వడ్డీకి డబ్బులిచ్చేవాడు. అయితే అలా సంపాదించిందంతా మళ్లీ పేకాట్లోనే పోగొట్టుకున్నాడు. ఈ క్రమంలోనే మొన్న రాత్రి భార్యతో గొడవ పడ్డాడని తెలుస్తోంది. కోపోద్రిక్తుడై భార్య, 2 కూతుళ్లను చంపేసి పరారయ్యాడని అనుమానాలున్నాయి. ఈ కేసు దర్యాప్తులో ఉండగానే రామసుబ్బారెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. రామసుబ్బారెడ్డి, సులోచన దంపతులకు 3 కూతుళ్లు. పెద్ద కూతురు ప్రత్యూష తిరుపతిలో బీటెక్ చదువుతోంది. 22 ఏళ్ల ప్రసన్న, 17 ఏళ్ల ప్రతిభ, తల్లి సులోచన హత్యకు గురయ్యారు. తల్లి, 2 చెల్లెళ్లను కోల్పోయిన ప్రత్యూష గుండెలవిసేలా రోధిస్తోంది. అంతలోనే తండ్రి కూడా ఆత్మహత్యకు పాల్పడడంతో మరింత షాక్కు గురైంది. 2 రోజుల వ్యవధిలోనే అమ్మ, నాన్న, పెద్ద చెల్లి, చిన్న చెల్లి అందరినీ కోల్పోయిన ప్రత్యూష ఇప్పుడు అనాథ అయ్యింది. అయిన వాళ్లందరినీ కోల్పోయిన ప్రత్యూష రోదనల్ని ఆపటం ఎవరి తరమూ కావట్లేదు. మాట్లాడలేదు, నాకు కాల్ చేశాను. ఎవరో అన్నట్టు మాట్లాడారు. మీ నాన్న ఇక్కడ పడి చనిపోయారు ఫ్లాట్ దగ్గర, ఇక్కడ అంటే కళ్యాణ మండపం దగ్గర అని చెప్పారు. మళ్ళీ సెకండ్ టైం కూడా చేసినారు. నాకు అప్పుడు వాయిస్ తెలిసింది, నాన్నే మాట్లాడుతున్నాను. నేను చెప్తున్నాను ఎక్కడున్నావు ఏమి అంటే ఇంకేం రెస్పాన్స్. చెన్నైలో సినిమా థియేటర్లన్నీ వెలవెలబోతున్నాయి, కానీ సరికొత్త లుక్స్ అంతరించుకున్నాయి. సినిమా హాళ్ల ప్రాంగణాలు క్రికెట్ గ్రౌండ్లుగా మారిపోయాయి. ప్రేక్షకులు, స్థానికులు క్రికెట్ ఆడుతూ సందడి చేస్తున్నారు. సినిమా టికెట్పై జీఎస్టీకి తోడు రాష్ట్ర ప్రభుత్వ వినోదపు పన్నును నిరసిస్తూ తమిళనాడు థియేటర్స్ అసోసియేషన్ 3 రోజుల బంద్ పాటిస్తోంది. దీంతో తమిళనాడులో 1000కి పైగా సినిమా హాళ్లు, మల్టీప్లెక్స్లు ఇవాళ కూడా తెరుచుకోలేదు. శంషాబాద్ ఎయిర్పోర్ట్లో విషాదం చోటు చేసుకుంది. విమానం ఎక్కుతుండగా వెంకటేశ్వరరావు అనే ప్రయాణికుడు హఠాత్తుగా కుప్పకూలిపోయాడు. వెంటనే ఎయిర్పోర్ట్ సిబ్బంది స్థానికంగా వైద్యులతో చికిత్స చేయించారు. అయినప్పటికీ అప్పటికే అతడు మృతి చెందినట్లు వెల్లడించారు. గుండెపోటు వల్లే మృతి చెందాడని ప్రాథమికంగా భావిస్తున్నారు వైద్యులు. రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందిన భరత్ అంత్యక్రియలకు హాజరు కాలేదంటూ తనపై వచ్చిన విమర్శలపై స్పందించారు హీరో రవితేజ. భరత్ అంత్యక్రియలను క్యారెక్టర్ ఆర్టిస్ట్ తో చేయించారన్న వార్త అవాస్తవమన్నారు రవితేజ. కర్మకాండలు జరిపింది తమ బంధువేనన్నారు. సోషల్ మీడియాలో వచ్చిన వార్తలు తనను ఎంతగానో బాధించాయన్నారు. విని అలాంటి చదివి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి అదే చెప్తున్నాను మీకు. రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా అంటే అది ఇందాక చెప్పానండి, కేవలం చూడలేక అలా మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని. మీకు అర్థమవుతుందండి.
ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే మైండ్ లో ఉండాలని ఫ్యామిలీ మెంబర్స్ అంత్యక్రియలో పాల్గొనడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీ. అందుకే మా బ్రదర్ కి మా చిన్నానికి అప్పు చెప్పాను, అందుకే వాళ్ళని పంపించాను. వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను. అది చెప్తాను, అది చెప్తాను. మీరు షూటింగ్ వెళ్ళారు? తెలవలేదండి, నెక్స్ట్ డే షూటింగ్ ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్ గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి. అసలు హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు, ఇప్పుడు అక్కడ వచ్చేసరికి చిన్న స్మైల్. అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు. కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి, వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తూ కూడా దాన్ని మీరు తప్పుపడతారు. ఎందుకంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి, అతను మాట్లాడాడు, అతనికి రెమ్యునరేషన్ ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా? పత్రికలు తప్పట్లేదు, నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. మీకు నేను పత్రికలు తప్పట్లేదు. ఇక్కడ మీరు తెలుసుకోండి, ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను, మొత్తం చూడలేదు, ఒకటో రెండు నాకు చెప్పారు. అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు. అంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పుపట్టారో మీడియా ఈజ్ రెడీ విత్ ప్రూఫ్. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద అదే అంటానండి. వస్తాను మళ్ళీ చేసిన మాట వాస్తవం కదా? మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నిటిని కానీ ఒక 5-6 సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది. దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. మీ బ్రదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం. కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదండి. నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒక్కసారి ఆలోచించి వేయాలి, అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి. థ్యాంక్ యూ వెరీ మచ్. అదే అంటున్నాను, అలాంటి విని అలాంటి చదివి ఎలా ఉంటుంది ఒకసారి ఆలోచించండి. ఒకసారి అదే చెప్తున్నాను మీకు. రవి గారు యాక్సిడెంట్ అయినప్పుడు తర్వాత కనీసం శవాన్ని ఇంటికి తీసుకెళ్లే పరిస్థితి కూడా అంటే అది ఇందాక చెప్పానండి, కేవలం చూడలేక ఎలా మాకేంటంటే ఆ లాస్ట్ ఇమేజ్ అలా ఉండిపోవాలని. మీకు అర్థమవుతుందండి? ఆ లాస్ట్ ఇమేజ్ ఎలా ఉందో అదే మైండ్ లో ఉండాలని. ఫ్యామిలీ మెంబర్స్ అంత్యక్రియలో పాల్గొనడం అనేది ఎప్పటి నుంచో ఆనవాయితీ. అందుకే మా బ్రదర్ కి మా చిన్నానికి అప్పు చెప్పాను, అందుకే వాళ్ళని పంపించాను. వీళ్ళు చూసుకోవడం నేను సరిపోయాను. అది చెప్తాను, అది చెప్తాను. మీరు షూటింగ్ వెళ్ళారు? తెలవలేదండి, నెక్స్ట్ డే షూటింగ్ ఇప్పుడు ఒక 25 మంది ఆర్టిస్టుల కాంబినేషన్ ఉంటుంది. మళ్ళీ ఆ కాంబినేషన్ పట్టుకోవాలంటే ఎన్ని ఇబ్బందులు ఉంటాయో డెఫినెట్ గా మీకు కూడా ఎంతో కొంత ఐడియా ఉంటుంది దాని గురించి. అందుకే వెళ్ళాల్సి వచ్చింది, చేయాల్సి వచ్చింది. మీరు ఆర్టిస్టులతో నవ్వుతూ సెల్ఫీ దిగిన ఫోటోలు రాంగ్ అండి. అసలు హరితేజ అనే యాక్ట్రెస్ ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేసిన కూడా మీడియా అంటే నవ్వుతూ అంటే కాదు, ఇప్పుడు అక్కడ వచ్చేసరికి చిన్న స్మైల్. అంటే మీరు మీడియా రాసిన వార్తల్ని ఖండించకుండా మీడియా వ్యవహారాన్ని తప్పుపడితే అది వేరు. కానీ మీరు ఏమంటున్నారంటే రాసినటువంటి మీడియాని చాలా పత్రికలు రాశాయి, వాస్తవాన్ని రిపోర్ట్ చేస్తూ కూడా దాన్ని మీరు తప్పుపడతారు. ఎందుకంటే అక్కడికి ఒక వ్యక్తి వచ్చాడు, ప్రసాద్ అనే మీ ఇంట్లో పనిచేసే ఒక పూజారి, అతను మాట్లాడాడు, అతనికి రెమ్యునరేషన్ ఇచ్చాడు, ఆ విషయాలన్నీ కూడా పత్రికల్లో వచ్చాయి. పత్రికల్ని తప్పుపట్టడం అనేది తప్పు కదా? పత్రికలు తప్పట్లేదు, నేను మీకు ఆల్రెడీ క్లియర్ గా చెప్పాను. మీకు ఆల్రెడీ నేను పత్రికలు తప్పట్లేదు. ఇక్కడ మీరు తెలుసుకోండి, ఒక యూట్యూబ్ లో కొన్ని హిట్స్ చూసాను, మొత్తం చూడలేదు, ఒకటో రెండు నాకు చెప్పారు. అది కూడా నేను చూడటం ఇష్టం లేక నాకు. అంటే మీరు చేసేటువంటి వ్యాఖ్యలు ఏవైతే ఉన్నాయో రాసినటువంటి మీడియా మీద అందరి మీద మీరు ఒక పత్రిక ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో మీరు ఏ మీడియాని తప్పుపట్టారో మీడియా ఈజ్ రెడీ విత్ ప్రూఫ్. అంటే ఆ రోజు జరిగినటువంటి విషయాల మీద అదే అంటానండి. వస్తాను మళ్ళీ ఫాలోఅప్ చేసిన మాట వాస్తవం కదా? మీ మదర్ ఆ రోజు జరిగినటువంటి అంత్యక్రియలు కానీ వాటన్నిటిని కానీ ఒక 5-6 సార్లు కాల్ చేసి మీ మదర్ కానీ మీ ఫ్యామిలీ మెంబర్స్ ఫాలోఅప్ చేసిన విషయాన్ని కూడా మీడియా ప్రస్తావించింది. దాన్ని కూడా మీరు తప్పుపడుతున్నారు. మీ బ్రదర్ అంత్యక్రియలకు వెళ్ళటం లేదా అనేది మీ వ్యక్తిగతమైన విషయం. కానీ మీడియా రాసినటువంటి విషయాల మీద మీడియాని మీరు బ్లేమ్ చేస్తూ ఉండటం అనేది ఎంతవరకు కరెక్ట్ కాదండి. నేను చెప్పేది రాంగ్ న్యూస్లు ఒక్కసారి ఆలోచించి వేయాలి, అంత దారుణంగా ఉండకూడదు అనేది నా పాయింట్ అండి.